బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం గాయాల పాలైన గుర్తు తెలియని కుక్క సీమాంధ్ర కుక్కనా తెలంగాణ కుక్కనా తెలియక అయోమయం కుక్కకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపుపై డిమాండ్లు తరలి వస్తున్న నాయకులు దీనిపై లోతైన విశ్లేషణను సుడురి ఇయాల రాత్రి 8:30కు సంచలన చర్చా కార్యక్రమం కుక్క నువ్వెక్కడా ఆగుర్రి ఆ చర్చా కార్యక్రమం మన దాంట్లో కాదు కొన్ని టీవీ ఛానళ్ళ కథ చెప్తున్నా వాళ్ళకు దగ్గొచ్చినా వార్తనే తుమ్మొచ్చినా వార్తనే ఇగో గింత ఘోరంగా ఉంటుందా వాళ్ళ గురించి తెలియంది ఏమున్నది కానీ మళ్ళా చూడురి ఏం చేసిండ్రు పబ్లిక్ కు సమాచారం చేరవేసుడే మీడియా పని ఉండే ఒకప్పుడు ఇప్పుడు వచ్చిన సమాచారాన్ని చీల్చి చెండాడి ఎంత ఎక్కువసేపు పబ్లిక్ ను పాగలగాలని చేస్తే అది ఉత్తమ మీడియా పని. ఇప్పుడు ఎలుక పిల్లలను కన్నా వార్తనే ఎనికింటి మీద గుణపెం కూసిపడ్డా వార్తనే సాగదీసుట్లా వీళ్ళని మించిన మీడియా వాళ్ళు ఉండరు. ఇక నిన్న ఒక పొలగాన్ని ట్యూషన్ టీచర్ దన్నిందని ఒక వార్త వచ్చింది చూసిండ్రా, ఇదొకటి. మొన్న కాకినాడ కాడ సార్ కొట్టింది ఇంకొకటి. ఇవి ముంగడ పెట్టుకొని పొద్దుందాకా పోస్ట్ మార్టాలు చేసుకుంటా టైం పాస్ చేసిండ్రు. సరే పొలగాన్ని గాతిరిగా కొట్టుడా టీచర్రా తప్పే, వాళ్ళకి శిక్షలు పడవలసిందే, ఎవ్వరు కాదంటలేరు. కానీ గదే ముచ్చట పొద్దంతా పొలా ఉండవలసిన అక్కెరున్నదా? సరే ఒక్క టీవాయిని ఇట్లా చేసిందంటే ఏమో అనుకోవచ్చు, ఒకడు పెట్టంగానే ఇంకొకడు అగో వాళ్ళు పెట్టిండ్రు మనం కూడా పెట్టుండ్రు అని చర్చల మీద చర్చలు పెట్టి టీవీ రేటింగ్ల కోసం జనం ధమాకులు ఖరాబు చేస్తున్నారు. ఫలానా టీవీ ఛానల్లో దీని మీద చర్చ అయింది కాబట్టి ఇదే యావత్ జాతి మొత్తం ఖండించాల్సిన ముచ్చట, ఇదే ఘోరం నేరం అని గుండెలు గుద్దుకోవాల్సిన మ్యాటర్ లెక్క దానికి గ్రాఫిక్కులు టాపిక్కులు లేపుకుంటా తమాషా చేస్తుంటారు. వాస్తవానికి స్కూల్ పిల్లగాళ్ళని కొట్టుడు టీవీలకు ఎక్కుడు ముచ్చట ఇప్పటిదేనా? ఎన్నేళ్ల సంద అవుతున్నాయి ఇసొంటి ఎన్ని మాటలు కాలే. పోలగాన్ని కొడితే ఒక వార్త వేయాలి, గిట్లా అయిందని చెప్పాలి, చర్చలు పెడితిరి పిల్లగాన్లను కొట్టొద్దని. ఆ పక్కపంటి డబ్బల ఊకే వాడిని కొడుతున్నదే చూపిస్తిరి. రేపు పొద్దుగా లేపోరాడన్నా ఇది చూసిండే అనుకో, వాడు ఏ టీచర్ను చూసినా దొంగను చూసినట్టే చూస్తాడు. అంటే పోరని మీద ప్రభావం చూపిస్తలేదా? పోరగాళ్ళని కొట్టిన వాళ్ళు 2 టీచర్లు అయితే ఎంతమంది మీద ప్రభావం చూపిస్తుందయ్యా మీ మ్యాటరు? ఏమైనా అర్థమయ్యే చర్చనేనా? ఇదేమైనా పనికొచ్చేదేనా? ఇట్లా పోరగాళ్ళని 4 గోడలు నడమేసి కొట్టుడిది 24 గంటలు చూపిస్తే జనం మెదడులకు ఏమెక్కుతుండొచ్చు ఓ టీవీ ఛానల్ వాళ్ళు? జర చెప్పురి మీరే. ఇదే హింస నరకం ఎట్లుంటుందో ఎక్కిస్తున్నారు కదా మీరు, ఇదేనా? కానీ పోలీస్ కేసులు, వాళ్ళు పెట్టే సెక్షన్లు, కోర్టు మెట్లు, వేసే శిక్షలు, టీచర్ల మీద చర్యలు, తోటకూర వంకాయ అని అన్ని ముచ్చట్లు ఈ మునగాళ్ళే ఉడవస్తుంటారు. ఆయాల పొద్దు గడిస్తే చాలు, రేపు పొద్దుగాల మళ్ళీ ఇసొంటిదే దిక్కుమాలనే ముచ్చట ఒకటి పట్టుకొచ్చి దానికి గ్రాఫిక్ మసాలా రుద్ది జనం మీదకి ఇడిచిపెడితే వాళ్ళ సావాలు చేస్తారు. ఇగో ఇదే పని చేస్తున్నది మన మీడియా. లేవా టాపిక్లు వార్తల కోసం? వానలు పడక, పంటలు లేక రైతులు అరిగోసపడుతున్నారు, జనం రోగాల పాలవుతున్నారు. ఇట్లా ఎన్ని లేవు? అవిటి తెరువురు గుంజులాటలు, తన్నులాటలు గివ్వే చూపిస్తుంటారు. చూసి ఎన్నడు మారుతారో అని తిట్టుకుంటున్నారు జనం మన టీవీ ఛానల్లో చూసి. 1-2 కాదు, అన్ని ఇట్లనే ఉన్నాయి.